అది రామాపురం అనే ఒక చిన్న పల్లెటూరు. నరసింహాచారి అనే ఒక పేద పండితుడు తన భార్య పార్వతి, కూతురు లక్ష్మితో నివాసముంటాడు. నరసింహాచారి శివుని గుడిలో ఒక అర్చకునిగా పనిచేస్తూ ఉంటాడు. ఏ చీకు చింత లేని కుటుంబం అది. అలా రోజులు గడుస్తుండగా ఒకరోజు ఎప్పటిలాగా నరసింహాచారి సాయంత్రం పూజ కోసం గుడికి వెళ్ళిపోతాడు. పార్వతి తన కూతుర్ని వెంట పెట్టుకుని సంతకి వెళ్తుంది. ఇంట్లో ఎవ్వరూ లేరు. సంత పక్కనే కదా అని పార్వతి ఇంటికి తాళం వేయకుండా వెళ్ళిపోతుంది. అదే అదనుగా చూసిన ఒక వ్యక్తి ఇంట్లోకి చొరబడతాడు. కొంత సమయానికి ఇంటి నుండి బయటికి వస్తాడు. అదే సమయానికి అక్కడికి చేరుకున్న పార్వతి అతన్ని చూసి దొంగ దొంగ అని అరవడం మొదలు పెడుతుంది. ఆ శబ్దాలు విన్న చుట్టుపక్కన వాళ్ళొచ్చి అతన్ని పట్టుకుంటారు. ఏరా సిగ్గులేని వెధవా, కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయిగా, ఏదైనా పని చేసుకుని సావచ్చుగా. ఇలా దొంగతనాలు చేయడం కంటే చచ్చిపోవడం మేలు. ఆ మాటలకి చుట్టుపక్కన వాళ్ళు, వీడ్ని ఇలా పట్టుకొని మాట్లాడటం కంటే 4 తగిలిస్తే సిగ్గొస్తుంది అని కోపంతో అంటారు. దానికి ఆ వ్యక్తి మాత్రం ఏం మాట్లాడకుండా అలాగే ఉండిపోతాడు. చెప్పురా దొంగ వెధవా, ఏం మాట్లాడకుండా అలా తాడి చెట్టున నిలబడిపోయావు? ఏం తీసుకుని పారిపోతున్నావు అని గట్టిగా నిలదీస్తుంది. అయినా కూడా ఆ కుర్రవాడు ఏం మాట్లాడకుండా అలాగే ఉండిపోతాడు. ఆ జనం మధ్యలో నుండి ఒక పెద్దాయన ఇలా అంటాడు, ముందు ఆ అబ్బాయిని పూర్తిగా తనిఖీ చెయ్యండి అని అనగానే ఆ అబ్బాయిని పూర్తిగా తనిఖీ చేస్తారు. కాని ఆ కుర్రవాడి దగ్గర ఏం దొరక్కపోవడంతో పెద్దాయన ఇలా అంటాడు, వారి దొంగ వెధవా, డబ్బు కోసం కాకుండా మరెందుకొచ్చినట్లు? చిన్నపిల్లల్ని ఎత్తికెళ్లడానికి వచ్చావా అంటూ కోపంతో అరుస్తాడు. ఇదంతా జరుగుతుండగా పూజ ముగించుకొని నరసింహాచారి అక్కడికొస్తాడు. అక్కడ జరుగుతున్నది చూస్తే తనకి ఏమర్థం కాదు. విషయమంతా తన భార్య ద్వారా తెలుసుకుంటాడు. కాని నరసింహాచారికి ఆ వ్యక్తి దొంగలా కనిపించలేదు. అప్పుడు ఆ కుర్రవాడితో ఇలా అంటాడు, చూడబ్బాయి, నిన్ను చూస్తే మంచి అబ్బాయిలా ఉన్నావు. ఇలాంటి పాడు పని ఎందుకు చేసావు చెప్పు. దానికి ఆ అబ్బాయి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. నిజం చెప్పు, లేదంటే వీళ్ళందరూ కలిసి నిన్ను కొట్టి చంపేస్తారు అని హెచ్చరిస్తాడు. దానికి ఆ కుర్రవాడు నోరు తెరిచి ఇలా అంటాడు, అయ్యా, మీరు అనుకుంటున్నట్లు నేను దొంగని కాదు. చిన్న పని మీద ఇలా వచ్చాను. ఏంటి నీకు నా ఇంట్లోకి చొరబడేంత పని? నేనేం చెప్పలేను. చెప్తావా లేక పోలీసులని పిలవమంటావా అని కోపంతో అడుగుతాడు. నిజం చెప్తాను. నా పేరు రమేష్. నాది తిరువనంతపురం. నేను మీకు మీ కుటుంబానికి కొంత అప్పుగా ఉన్నాను. ఆ డబ్బుని తిరిగిద్దామని వచ్చాను. ఎరా, కొత్త నాటకమా? నేనేం నాటకం ఆడడం లేదు. మీ దేవుడి గదిలో డబ్బు పెట్టాను. కావాలంటే వెళ్ళి చూడండి అని చెప్పడంతో పరుగు పరుగున పార్వతి వెళ్లి చూస్తుంది. అతను చెప్పినట్టుగానే దేవుడి గదిలో చాలా డబ్బు కట్టలు పడున్నాయి. దాన్ని చూసిన పార్వతి ఆశ్చర్యపోతుంది. వెంటనే వెళ్లి నరసింహాచారికి చెబుతుంది. మొత్తం విషయం అర్థం చేసుకున్న అతను అందర్నీ అక్కడి నుండి పంపించేస్తాడు. ఆ అబ్బాయిని తన ఇంట్లోకి తీసుకుని వెళ్లి కూర్చోమ్మని ఇలా అంటాడు, ఇప్పుడు చెప్పబ్బాయి, ఆ డబ్బు ఎక్కడిది? నువ్వు మాకు అప్పు ఉండటమేంటి? ఎవరూ లేనప్పుడు ఇలా డబ్బు కట్టలు ఇంట్లో పెట్టిపోవడం ఏంటి? ఇంతకు ఎవరు నువ్వు అసలు? సరిగ్గా 10 సంవత్సరాల క్రితం మాది చాలా పేద కుటుంబం. నాకు ఆరోగ్యం బాలేక మా నాన్నగారు అప్పు కోసమని అన్ని ఊరుల్లో ఉన్న తన స్నేహితులని కలిశాడు. కాని ఎక్కడా ఒక్క రూపాయి కూడా పుట్టలేదు. చివరగా ఈ ఊరికి వచ్చాడు. ఇక్కడ ఉన్న తన స్నేహితుడు కూడా లేవు అనడంతో మా ఊరికి తిరుగుముఖం పట్టాడు. మార్గమధ్యలో దాహం వేయగా మీ ఇంటి దగ్గర ఆగి మీ ఇంటి తలుపు తట్టబోతుండగా ఆయనకి మీ ఇంటి ముందు ఒక బంగారపు ఉంగరం దొరికింది. తిరిగి మీకు ఇద్దామని అనుకున్న చావు బ్రతుకులలో ఉన్న నేను గుర్తుకు వచ్చి అది ఇవ్వకుండా వచ్చేశాడు. ఆ రోజు ఆ ఉంగరం వలనే ఈ రోజు నేను ఇలా బ్రతికి ఉన్నాను. ఆ తరువాత చాలాసార్లు మా నాన్నగారు తిరిగి ఇద్దామనుకున్నా మాకున్న ఆర్థిక పరిస్థితుల వల్ల ఇవ్వలేకపోయాడు. ఆయన చివరి క్షణాల్లో ఈ విషయం నాకు చెప్పి ఆ బాధ్యత నా మీద వేశాడు. నేను డబ్బు సంపాదించడానికి వేరే దేశం వెళ్ళి నిన్ననే వచ్చానండి. మరి ఆ డబ్బులేదో నేరుగా ఇవ్వొచ్చుగా, ఇలా దొంగచాటుగా రావాల్సిన అవసరమేముంది? మొదట నేను అలానే అనుకున్నానండి. కాని మా నాన్నగారిని ఎక్కడ దొంగలా చూస్తారేమో అని, తన గురించి నా గురించి తప్పుగా అనుకుంటారు అని ఇలా చేశాను. నీది మీ నాన్నది చాలా గొప్ప మనసయ్యా. అప్పుగా ఇచ్చిన డబ్బునే తిరిగి ఇవ్వలేము అంటున్న ఈ రోజుల్లో ఎప్పుడో దొరికిన ఒక ఉంగరంకి ఇప్పుడు మళ్లీ తిరిగి తెచ్చి ఇస్తున్నారంటే మీరే గొప్పవారు.
సరే అండి, నేను బయలుదేరతాను. అయ్యా, నన్ను క్షమించండి. కోపంలో ఏదో తెలియక అనేశాను. అయ్యో, అదేం లేదమ్మా. ఆ స్థానంలో వేరే ఎవరున్నా అలానే అంటారు. కనీసం భోజనమైనా చేసి వెళ్ళు బాబు. చిటికెలో వంట తయారు చేస్తాను అని పార్వతి అంటుంది. కాని రమేష్కి సమయం లేదని, తన భార్య తన కోసం ఎదురు చూస్తుందని చెప్పి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిన తర్వాత ఆ డబ్బును చూసిన నరసింహాచారి ఇలా అంటాడు. పార్వతి, ఇక మనకి ఏ కష్టాలు లేవు. మనం ఇంకా సంతోషంగా బ్రతకొచ్చు. ముందు నాకు ఒంటి నిండా నగలు చేయించండి. తప్పకుండా చేపిస్తాను. అదంతా వింటున్న వాళ్ల కూతురు లక్ష్మి ముందుకొచ్చి ఇలా అంటుంది. నాన్నగారు, నా వయసు ఎంత? అదేంటమ్మా అలా అడిగావు? ముందు దీనికి సమాధానం చెప్పండి. 8 సంవత్సరాలు అమ్మా నీకు. ఆయనకి ఉంగరం దొరికి 10 ఏళ్లయ్యింది. మీరు నాతో చెప్పారుగా, నేను పుట్టిన తర్వాతే మనం ఇల్లు కొన్నామని. అలా చూసినట్టయితే ఆ ఉంగరం మనది కాదు, అతడి పాత యజమానిది. న్యాయంగా చూస్తే ఈ డబ్బంతా ఆయనకి దక్కాల్సిందే. ఈ ఇంటికి పాత యజమానైన రంగయ్య తాత తన పిల్లల వల్ల రోడ్డున పడి నానా అవస్థలు పడుతున్నాడు. ఈ మొత్తం డబ్బుని మనమే వాడకుండా తనకి కూడా ఇద్దాం నాన్నగారు. నన్ను క్షమించు తల్లి. ఇంత చిన్న వయసులో నీకు కలిగిన ఆలోచన నాకు ఎందుకు రాలేదా అని సిగ్గుగా ఉంది. మనం తప్పకుండా ఆ పెద్దాయనకి సాయం చేద్దాం అని చెప్పి ఆ డబ్బులో నుండి కొంత మొత్తాన్ని ఆ పెద్దాయనకిస్తారు. ఇక అప్పటి నుండి నరసింహాచారి కుటుంబం ఆనందంగా జీవిస్తారు. అయ్యో, సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వెళ్ళిపోతున్నారా? కొంచెం ఆగి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరో కొత్త కథతో మీ ముందుకు మళ్ళీ వస్తాం. బాయ్. అది చీరాల అనే చిన్న గ్రామం. ఆ గ్రామంలో శంకరమ్మ అనే ముసలావిడ ఊరంతా భిక్షాటన చేస్తూ జీవించేది. అలా ఒకరోజు ఆ ముసలావిడకి ఒక చెత్త కుండి దగ్గర ఒక చిన్న పిల్లవాడు ఏడుస్తూ కనిపిస్తాడు. అది చూసిన శంకరమ్మ ఆ పిల్లవాణ్ణి ఎత్తుకొని, అయ్యో, ఎవరో ఈ పిల్లవాణ్ణి ఇక్కడ ఒంటరిగా వదిలి వెళ్ళిపోయారేంటి? వీణ్ణేమో వదిలి వెళ్ళాలంటే నాకు మనసు రావడం లేదు. పోనీ తీసుకెళ్లి పోషించుకుందామంటే నేను బ్రతకడమే కష్టంగా ఉంది. మళ్ళీ వీణ్ణెలా సాగాలి అని బాధపడుతూ ఆ అబ్బాయి కోసం ఎవరైనా రాకపోరా అని కొంత సమయం అక్కడే వేచి ఉంటుంది. ఎంత చూసినా ఎవరూ రాకపోవడంతో ఆ అబ్బాయిని అక్కడే వదిలి వెళ్లే మనసు రాక అక్కడ్నుంచి ఆ అబ్బాయిని తీసుకుని తానుంటున్న పూరి గుడిసెలోకి తీసుకెళ్లి పెంచుకుంటుంది. తన నివాసానికి చేరుకున్న ఆ శంకరమ్మ ఆ పిల్లాన్ని చూసుకుంటూ ఇలా అనుకుంటుంది. చూడురా అబ్బాయి, నిన్ను నాలా కాకుండా చాలా చక్కగా పెంచి నిన్ను బడికి పంపి మంచి గొప్పవాణ్ణి చేస్తాను. కానీ నిన్ను బడికి పంపాలంటే చాలా డబ్బులు కావాలి కదా, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా శంకరమ్మకి చాలా మంచి ఉపాయం తడుతుంది. ఇన్ని రోజులు కూడబెట్టిన కొంత డబ్బుంది కదా, దాంతో చిన్న దోసల బండి పెట్టి వీణ్ణి బడికి పంపిస్తాను అని అనుకుని ఒక ఊర్లో ఒక చెట్టు దగ్గర ఒక దోస బండి పెడుతుంది. చిన్నగా మొదలుపెట్టిన ఆ వ్యాపారం చాలా అభివృద్ధి అవుతుంది. ఆ ఊర్లో అందరూ శంకరమ్మ బండి దగ్గరే దోసలు తింటూ ఉండేవారు. అలా వచ్చిన ఆ డబ్బుతో ఆ పిల్లవాడిని మంచి బడిలో చేర్పించి అతన్ని పెద్దవాణ్ణి చేస్తుంది. అలా కొన్ని రోజులు గడుస్తాయి. ఆ పిల్లవాడు కాస్త పెరిగి పెద్దవాడయ్యి మంచి ఉద్యోగం సంపాదించుకుంటాడు. అలా ఉద్యోగం వచ్చిన ఆ అబ్బాయి శంకరమ్మతో ఇలా అంటాడు. అవ్వా, నాకు ఉద్యోగం వచ్చింది. ఇక నుండి మనకి ఏ కష్టాలు ఉండవు. చిన్నప్పటి నుండి చాలా కష్టపడి నన్ను ఇంతటి వాడిని చేశావు. నీకు నేను ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేను. చూడయ్యా గణేషు, నాకంటూ నా అనేవాళ్లు ఎవ్వరూ లేనప్పుడు నువ్వు దొరికావు. నీ వల్ల నా జీవితమే మారిపోయింది. నువ్వు లేకుంటే అలానే రోడ్ల మీద తిరుక్కుంటూ ఉండేదాన్ని. నీకు ఎలాగో కొలువొచ్చింది. ఆ పెళ్ళేదో చేసుకుంటే నేనింకా సంతోషపడతాను. తొందరగా పెళ్లి చేసుకొని 2 పిల్లల్ని కనిస్తే వాళ్లతో ఆడుకుంటూ నా శేష జీవితం గడిపేస్తాను అని నవ్వుకుంటూ అంటుంది. తప్పకుండా అవ్వా, నీ ఆనందానికి మించినది నేను ఏదీ కాదనలేను అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. ఇక ఆ మాటలు విన్న శంకరమ్మ ఇక తన పెళ్లి పనుల్లో పడుతుంది. ఆ ఊర్లో ఉన్న పెళ్లిళ్ల పేరయ్యని పిలిచి ఇలా అంటుంది. చూడయ్యా పంతులు, మా వాడికి మంచి అమ్మాయిని చూడు. గుణంలోనూ అందంలోనూ ఏమాత్రం తగ్గకూడదు. చూడమ్మా శంకరమ్మ, మీ వాడికి ఈడు జోడు అయ్యే ఒక మంచి సంబంధం నా దగ్గరుంది.
పక్క ఊరిలో సర్కారు కొలువు చేసే రాఘవయ్య అనే అతడి కూతురు లక్ష్మి అనే ఆ ఇంటి ఒక్కగానొక్క ఆడపిల్ల. మీరు సరే అంటే ఆ సంబంధం మీకు ఖాయం చేసేస్తాను. మీరు మంచి సంబంధం అని అంటున్నారుగా, సరే కానివ్వండి. సరే అమ్మా, అమ్మాయి వాళ్ళకి చెప్పి మీకు కబురు పంపిస్తాను అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఇలా కొన్ని రోజుల తర్వాత అమ్మాయి ఇంటి నుండి పిలుపొస్తుంది. అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడటంతో వెంటనే వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తారు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. కొత్తగా కాపురానికి వచ్చిన లక్ష్మికి ఆ శంకరమ్మ గతంలో తానొక బిచ్చగత్తె అని తెలిసినప్పట్నుంచి తనతో ఉండడానికి, తనకి సేవలు చేయడానికి ఇబ్బందిగా అనిపిస్తుండేది. అది రాను రాను ద్వేషంగా మారింది. ప్రతి విషయంలోనూ శంకరమ్మను ఏదో ఒక సాకు పెట్టుకుని గణేష్ లేనప్పుడు తిడుతూ ఉండేది. లక్ష్మి ఎన్ని మాటలన్నా శంకరమ్మ మాత్రం ఏం పట్టించుకునేది కాదు. ఎక్కడ తన వల్ల వాళ్ళిద్దరి మధ్య గొడవలు మొదలై వాళ్ళిద్దరి మధ్య విభేదాలు వస్తాయేమో అనుకొని తనలోని బాధని ఎవరికీ చెప్పేది కాదు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. ఇలా లక్ష్మి శంకరమ్మని ఎంత తిట్టినా తాను ఇంట్లో నుండి వెళ్లదని తెలుసుకున్న లక్ష్మి ఇక తన భర్త గణేష్ తోనే వాదనకి దిగుతుంది. ఏమండి, మీతో కొంచెం మాట్లాడాలి అని కోపంగా అంటుంది. ఏంటి లక్ష్మి, ఏమైంది అంత కోపంగా ఉన్నావు? చెప్పు, ఏం మాట్లాడాలో. చూడండి, నేను ప్రతి అడ్డమైన వాళ్లకి సేవలు చేస్తూ ఉండలేను. మళ్ళీ అందులోనూ ఒక బిచ్చగత్తని ఇంట్లో చూస్తూ ఉండలేను. తనని ఇంట్లో నుండి పంపించేయండి. అది విన్న గణేష్ కోపంతో అని సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తాడు. ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి? నీకేమైనా పిచ్చిగాని పట్టిందా ఏంటి? తనకంటే నాకు ఏదీ ఎక్కువ కాదు. అవ్వగాని నన్ను పెంచి పోషించకపోతే ఈ రోజున నేను రోడ్డు మీద అనాథలాగా మిగిలేవాణ్ణి. అయినా ఒకప్పుడు మాట అది. ఇప్పుడు తాను గౌరవంగా హోటల్ నడుపుకుంటూ నన్ను ఇంతటివాణ్ణి చేసింది. ఎప్పుడేవో పాత విషయాలు అన్నీ తెచ్చి ఇప్పుడు ఎందుకు ఇబ్బంది పడడం? ఇప్పుడంతా బానే ఉందిగా అని సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తాడు. అవన్నీ నాకు తెలీదు. ఈ ఇంట్లో ఉంటే ఆ ముసల్దైనా ఉండాలి, లేదా నేనైనా ఉండాలి. ఏదో ఒకటి చెప్పండి. చూడు లక్ష్మి, మనం కోపంలో తీసుకునే నిర్ణయాలు మనం జీవితాలనే చిన్నాభిన్నం చేస్తాయి. ఎవ్వర్నీ వదిలి నీతో కలిసి సంతోషంగా బ్రతకలేను. నీకు అవ్వతో కలిసి ఉండటం ఇష్టం లేదు అని అనుకుంటే నువ్వు ఈ క్షణమే ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చు. అది విన్న లక్ష్మి కోపంతో అక్కడ్నుంచి బయలుదేరి తన పుట్టింటికి వెళ్లిపోతుంది. పుట్టింటికి చేరుకున్న తన కూతుర్ని చూసిన తండ్రి ఆశ్చర్యపోతాడు. ఏంటమ్మా ఇలా వచ్చావు చెప్పా పెట్టకుండా? అల్లుడు ఎక్కడమ్మా? లక్ష్మి జరిగిందంతా చెప్పి, నాకన్నా ఆయనకి ఆ ముసలి బిచ్చగతే ఎక్కువట. ఇక ఆ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేక వచ్చేశాను. దానికతను ఒక్క క్షణం ఆలోచించి ఇలా అంటాడు. చాలా మంచి పని చేశావమ్మా. నీ విలువ తెలుసుకుని అతడే తిరిగి వస్తాడు. అది విన్న లక్ష్మి చాలా సంతోషిస్తుంది. సరే నాన్న అంటూ లోపలికి వెళ్లిపోతుంది. కొంత సమయానికి తన అన్న శేఖర్ అక్కడికి వస్తాడు. విషయమంతా తెలుసుకున్న శేఖర్ తనని ఏమనకుండా కోపంతో అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. ఆ రోజు అలా గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయం నుండి తన తండ్రి ఇంట్లో కనిపించడు. అది గమనించిన లక్ష్మి తన అమ్మని వెళ్లి అడుగుతుంది. అప్పుడు వాళ్ల అమ్మగారు బోరున ఏడుస్తూ, నిన్న సాయంత్రమే మీ నాన్నగారు లంచం తీసుకుంటూ పట్టుపడుతూ దొరికిపోయి ఉన్న ఉద్యోగాన్ని పోగొట్టుకున్నారు. నీకది తెలిస్తే ఎక్కడ తన పరువు పోతుందో అని ఆలోచించి ఏం చెప్పకుండా ఊరుకున్నాం. అది విన్న లక్ష్మి అలాగే ఆశ్చర్యపోతూ ఉండిపోతుంది. ఒక్కసారిగా తేరుకొని, సరే అమ్మా, ముందుగా నాన్నెక్కడున్నారో వెతుకుదాం అని బయలుదేరతారు. వాళ్లు ఊరంతా వెతికి ఊరి చివర్న ఒక చెట్టు దగ్గర ఉన్నాడని తెలుసుకొని అక్కడికి వెళ్తారు. ఏంటి నాన్న, ఇలా ఇక్కడ ఒంటరిగా కూర్చున్నావు? పదా, ముందు ఇంటికి వెళ్దాం. ఇంటికి వచ్చినా నా ముఖం ఎవరికీ చూపించలేను. ఈ వయసులో ఉద్యోగం పోగొట్టుకుని నా జీవితం ఎలా గడపాలి అని ఏడుస్తాడు. ఏంటి నాన్న అలా అంటావు? నీ ఉద్యోగం పోతే ఏంటి? అన్నయ్య ఉద్యోగం ఉందిగా. కొడుగ్గా నిన్ను పోషించే బాధ్యత అన్నయ్యకు లేదా? అదంతా వింటున్న వాళ్ళ అన్నయ్య శేఖర్ ఇలా అంటాడు. నా బాధ్యత గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు ఇది చెప్పు, కాళ్ళు చేతులు అన్నీ బాగున్నా నాన్న లంచం తీసుకోవడం నీకు అసహ్యం అనిపించటం లేదా? నిజంగా నాన్న మీద నాకు ఎలాంటి కోపం లేదన్నయ్యా. లంచం తీసుకోవడం లాంటి అతి నీచమైన పని చేసిన నాన్న అంటే నీకు అసహ్యం కలగడం లేదు కాని, అంగవైకల్యం వలనో మరో దారిలేక బిచ్చగత్తెగా మారిన శంకరమ్మ అంటే నీకు అసహ్యం. ఎటువంటి నేరం చేసిన వాడైనా తండ్రి గనక పోషించాల్సిన బాధ్యత నాకుంది అని అంటున్నావు కదా? హా, మరి లేదా? అలాంటి బాధ్యత నాకున్నప్పుడు తన కడుపున పుట్టకున్నా అతని కోసం ఎన్నో కష్టాలు పడి తనని అంతటి వాణ్ణి చేసిన శంకరమ్మని తన ముసలితనంలో ఆమెని పోషించాల్సిన బాధ్యత గణేష్కి లేదా? ఆ ఇంటి కోడలుగా ఆమెని గౌరవిస్తూ ఆమెకు సేవలు చేయాల్సిన బాధ్యత నీకు లేదా? అని లక్ష్మిని నిలదీస్తాడు.
ఆ మాటలకి లక్ష్మి కంటతడి పెట్టుకుని, నన్ను క్షమించన్నయ్యా, నా కళ్ళు తెరిపించావు. నేను రేపు ఉదయాన్నే మా అత్తగారింటికి వెళ్లి బుద్ధిగా కాపురం చేసుకుంటాను. కాని నువ్వు మాత్రం నాన్నకి ఎలాంటి శిక్ష పడకుండా చూడన్నయ్యా, నాకెందుకో భయంగా ఉంది. ఆ మాటలకి తన తండ్రి చిన్నగా నవ్వుతూ, నేను ఏం లంచం తీసుకోలేదు, నా ఉద్యోగం పోలేదు. నేను నీ కాపురం చక్కదిద్దడానికి అన్నయ్య నేను కలిసి నాటకం ఆడాం. అన్నయ్య నేను కలిసి చేసిన నాటకం ఇదంతా. మీరు ఆడిన నాటకం వల్ల నాకీ జన్మకు సరిపడే బుద్ధొచ్చింది నాన్న అంటూ అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. మరుసటి రోజు ఉదయం లక్ష్మి తన అత్తగారింటికి చేరుకొని జరిగిన దానికి తనని క్షమించమని శంకరమ్మని గణేష్ని ప్రాధేయపడుతుంది. తప్పు తెలుసుకున్న లక్ష్మిని గణేష్ క్షమించి లక్ష్మిని లోపలికి తీసుకుని వెళ్తాడు. ఇక అప్పటి నుండి లక్ష్మి శంకరమ్మతో కలిసిపోయి ఆనందంగా జీవిస్తుంది. అయ్యో, సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వెళ్ళిపోతున్నారా? కొంచెం ఆగి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరో కొత్త కథతో మీ ముందుకు మళ్ళీ వస్తాం. బాయ్.